హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం ఫుడ్ తీసుకొని 3 మంత్స్లో 11 kgs వెయిట్ తగ్గానో చూసేయండి. ఎవ్రీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో డీటాక్స్ వాటర్ తీసుకుంటా. ఈరోజు డీటాక్స్ వాటర్కి 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియా అండ్ 1 స్పూన్ సోంఫ్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవడమే. ఈ వాటర్ తీసుకోవడం వల్ల మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం బూస్టప్ అవుతుంది అండ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అయ్యి మన బాడీ బాగా డీటాక్సిఫై అవుతుంది. 1 టీ స్పూన్ హనీ కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ దోశ తీసుకున్నా. ఓట్స్ నేను క్వేకర్ మల్టీగ్రెయిన్ ఓట్స్ యూస్ చేస్తున్నా. 1 కప్ ఓట్స్ తీసుకుంటున్నా అండ్ 1 కప్ ఓట్స్కి 1/2 కప్ సూజీ తీసుకుంటున్నా అండ్ 2 టేబుల్ స్పూన్స్ అటుకులు, 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ మఖానా అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓట్స్, ఫుల్ మఖానా, అటుకులు, కర్డ్ ఇవన్నీ చాలా మంచిది హెల్త్కి. మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మిక్స్చర్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్చర్ ఇలా రన్నీ కన్సిస్టెన్సీలో ఉండాలి, వీడియోలో చూపించినట్టు. ఈ మిక్స్చర్ 20 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకొని ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం గ్రైండ్ చేసుకోవాలి లైట్గా వాటర్ వేసుకొని. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ బాగా లూజ్గా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి, నేను వీడియోలో చూపించినట్టు. నెక్స్ట్ ప్యాన్లో గీ వేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశ వేసుకోవడమే. ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ మఖానా, కర్డ్, అటుకులు వేయడం వల్ల ఆ కమ్మని టేస్ట్ అండ్ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది దోశ. అసలు మనం డైట్ ఫుడ్ తిన్నట్టే ఉండదు. యమ్మీ ఓట్స్ దోశ రెడీ. ఓట్స్ దోశతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. నా బ్రేక్ఫాస్ట్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా కంపల్సరీ ఉంటాయి. ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్కి డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నా. మన డైట్లో ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ రిచ్ ఇన్ విటమిన్స్ బి అండ్ సి అండ్ డ్రాగన్ ఫ్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన ఏజింగ్ సైన్స్ రెడ్యూస్ అవుతాయి అండ్ స్కిన్ డ్యామేజ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఇందులో ఉండే విటమిన్ సి కంటెంట్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బాగా బూస్టప్ అవుతుంది అండ్ డ్రాగన్ ఫ్రూట్ రిచ్ ఇన్ ఫైబర్. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మంచిగా ఫైబర్ కంటెంట్ దొరుకుతుంది. మనం డైట్ ఒకటే చేస్తే సరిపోదు. మన వెయిట్ లాస్ జర్నీలో 100%లో 80% డైట్ రోల్ ఉంటే 20% ఎక్సర్సైజ్ రోల్ ఉంటుంది. సో మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ మన వెయిట్ లాస్ జర్నీలో. అండ్ ఈ డ్రాగన్ ఫ్రూట్ని కష్టపడి కట్ చేసి తినాల్సిన అవసరం లేదు. ఇలా స్పూన్ పెట్టుకొని ఇలా తీసుకొని తినేయడమే. తినడం కూడా చాలా ఈజీ. లెట్స్ గెట్ ఇన్ టు లంచ్ రెసిపీస్. ఈరోజు లంచ్ తోటకూర రైస్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. తోటకూర రైస్కి ఫస్ట్ తోటకూర 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నాక చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తోటకూరని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. తోటకూర రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. తోటకూర ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్స్చర్ కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి, మరీ స్మూత్గా గ్రైండ్ చేయకూడదు పేస్ట్. ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పల్లీలు అండ్ శనగపప్పు వేయించుకోవాలి. అవి వేగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే తోటకూరని ఆల్రెడీ ముందే ఫ్రై చేసేసాం కదా. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి. ఈ నెయ్యి యాడ్ చేస్తే ఈ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఈ పేస్ట్లో రైస్ వేసుకోవాలి. రైస్ మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పేస్ట్కి సరిపడినంత రైస్ మాత్రమే వేసుకోవాలి.
రైస్ మొత్తం బాగా మిక్స్ చేశాక ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. యమ్మీ యమ్మీ తోటకూర రైస్ రెడీ. నెక్స్ట్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి క్యారెట్స్, బ్రింజల్, టొమాటో, డ్రమ్ స్టిక్, క్యాప్సికమ్, సోయా, గ్రీన్ పీస్ తీసుకున్నాం. నెక్స్ట్ పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జీరా అండ్ ఆవాలు వేసుకున్నాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక టొమాటో యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్రింజల్, డ్రమ్ స్టిక్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. సోయా 10 మినిట్స్ ముందు వాటర్లో సోక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక ఆల్రెడీ సోక్ చేసిన సోయాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 40% కుక్ అయ్యే వరకు మగ్గించాలి. ఇది సూపర్ న్యూట్రిషియస్ కర్రీ, ఎందుకంటే చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసాము అండ్ సోయా కూడా యాడ్ చేసాము. సోయా వల్ల మనకి ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కర్రీకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని కర్రీని బాగా కుక్ అయ్యే వరకు ఉంచాలి. ఆనియన్స్ వేయించేటప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, సో సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. కర్రీ మగ్గాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా రెడీ. నా లంచ్ ప్లేట్ చూసేయండి. మిడ్ మార్నింగ్ స్నాక్కి డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నా కదా, ఈవినింగ్ స్నాక్స్కి స్వీట్ కార్న్ తీసుకుంటున్నా. హాఫ్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నా. నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. స్వీట్ కార్న్తో చేసే రెసిపీస్, స్వీట్ కార్న్ చాట్, స్వీట్ కార్న్ సూప్ నాకు చాలా ఇష్టం. డిన్నర్కి తీసుకుంటూ ఉంటా రెసిపీస్ అన్నీ. మనకి స్వీట్ కార్న్లో విటమిన్ సి ఉంటుంది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో స్వీట్ కార్న్ వన్ ఆఫ్ ద హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ అండ్ స్వీట్ కార్న్తో చేసిన రెసిపీస్ మనం డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. డిన్నర్కి వెజిటేబుల్ పాన్ కేక్స్ తీసుకున్నా. వెజిటేబుల్ పాన్ కేక్స్ కోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి. మనం కావాలంటే పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొటాటో యాడ్ చేయలేదు. వెజిటేబుల్స్ ఫైన్గా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ హాఫ్ కప్ వేసుకున్నా, ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్, ధనియా పౌడర్, పసుపు, జీరా పౌడర్ వేసుకున్నాను అండ్ బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేసుకొని బాగా మిక్స్ చేసి మిక్స్చర్ రెడీ అయిపోతుంది. ఈ వెజిటేబుల్ పాన్ కేక్స్ చాలా యమ్మీగా ఉంటాయి అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ చాలా లైట్గా కూడా అనిపిస్తుంది. పాన్లో ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పాన్ హీట్ అయ్యాక ఈ వెజిటేబుల్ మిక్స్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మరి థిన్ కాకుండా కొంచెం దగ్గరగా అనుకొని ప్రెస్ చేయాలి. అంతే, యమ్మీ యమ్మీ వెజిటేబుల్ పాన్ కేక్స్ రెడీ. ఈ ప్యాన్ కేక్స్ లో ఫ్లేమ్లో వేయించాలి, అప్పుడే వెజిటేబుల్స్ బాగా కుక్ అవుతాయి అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. యమ్మీ యమ్మీ ప్యాన్ కేక్స్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.